స్కూల్స్‌కి, ఆఫీసెస్‌కి హాలిడే ఉండొచ్చేమో కానీ, ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకైతే ఇప్పటికీ హాలిడే ఉండదు. ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయింది అనంటే, ప్రతిరోజు, ప్రతి పూట మనకి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదండీ! ఈ ప్రపంచంలో 365 డేస్ ఓపెన్‌గా ఉండేది అంటే, అదొక్క మన కిచెన్ మాత్రమే. అండ్ ఒక్క రోజు కూడా హాలిడే లేకుండా వర్క్ చేసేది మన హౌస్ వైఫ్స్ అందరం. మీరేమంటారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారండి? మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ మీకు నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు ఉన్న నా సబ్స్క్రైబర్స్ అందరూ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ తప్పకుండా కమెంట్ చేయండి. మీరు చేసే ఒక్క చిన్న కమెంట్ అయినా సరే నాకు చాలా మోటివేషనల్‌గా కూడా ఉంటుంది. ఇంకా వ్లాగ్‌లోకెళ్తే ఇది సండే రోజు వ్లాగ్ అనమాట. సో, ఇంకా మార్నింగే అన్ని పనులు చేసేసుకుంటున్నాను. వీక్లీ వన్స్ ఇది నా రొటీన్ కూడా. కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మనము ఇలా దంచుకునేవి ఉంటాయి కదా రోళ్ళు, వాటిని కూడా నేను వీక్లీ వన్స్ తప్పకుండా డీప్ క్లీన్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా అవి మనము అల్లం కానీ, వెల్లుల్లి కానీ దంచి పెడితే వెంటనే క్లీన్ చేస్తాను తడిగుడ్డ పెట్టి. కానీ వీక్లీ వన్స్ మాత్రం ఇలా వాటర్ ఏసి డీప్ క్లీన్ చేసేసి పెట్టేస్తా ఉంటానండి. ఉరుకులు, పరుగులు ఉన్న రోజులైతే మండే నుంచి సాటర్డే వరకు కదా! అప్పుడు ఇలాంటి పనులు చేయడానికి అస్సలు పాసిబుల్ అవ్వదు. అందుకని నేను సండే రోజు ఒక రొటీన్‌గా కూడా దీన్ని అలవాటు చేసుకున్నాను. ఒక 1 అవరే మనకి రెస్ట్ అండి సండే రోజు కూడా. అంటే లంచ్ బాక్సెస్ హడావిడి మాత్రం ఉండదు కానీ, పొద్దున్న లేస్తే మనకి టిఫిన్స్, ఇంకా లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇలా అని చాలా ఉంటాయి కదా! ఇక చెప్పాలి అనంటే సండే రోజే చాలా ప్రొడక్టివ్‌గా వర్క్ చేస్తూ ఉంటాం మనందరం. మా హస్బెండ్ అండ్ బృందా అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసేసారు. నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఈరోజు వాటర్ మిలన్ జ్యూస్. ఇంకా ఇది తాగేసిన తర్వాత లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నానండి. ఈరోజు లంచ్‌లోకి మటన్ బిర్యానీ చేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. సో, రెసిపీ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇదైతే హాఫ్ కేజీ మటన్ అండి. ఇది నేను క్లీన్ చేసి ఒక 1 అవర్ అయితే అలా పక్కన పెట్టేసాను. అందులో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ అవ్వడానికని చెప్పేసి. ఇంకా మనం ఒక కుక్కర్ తీసేసుకొని మటన్ ఏసేసుకొని అందులో కొంచెం పుదీనా ఏసుకుంటే ఫ్లేవర్ బావుంటుంది. ఒక 2 టీ స్పూన్స్ నేను కొంచెం కారం వేశాను. అండ్ అలానే పసుపు, ధనియాల పొడి, అలానే మసాలా పేస్ట్ అనమాట. లాస్ట్ ప్రీవియస్ వ్లాగ్‌లో చూసారు కదా! ఎవరైనా చూడని వాళ్ళుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూడండి. అండ్ అలానే కొద్దిగా నెయ్యి వేశాను. అండ్ అలానే కొంచెం ఆయిల్ వేశాను. ఇంకా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇందులో నేను స్పెషల్‌గా మసాలాలు ఏమీ వేయట్లేదండి. ఎందుకంటే మసాలా పేస్ట్ అయితే నేను నూరి పెట్టుకున్నాను కదా! అదే సరిపోతుంది. ఇంకా లాస్ట్‌లో అయితే కొంచెం సాల్ట్ ఏసేసి మళ్ళీ కలపాలి. కలిపిన తర్వాత ఇది మటన్ కాబట్టి ఉడకదు కాబట్టి మనం ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఏసేసుకొని మనం ఉడకబెట్టుకోవాలి. అదే చికెన్ అయితే ఇంత వాటర్ ఎయాల్సిన అవసరం లేదు. అండ్ ఉడకబెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. డైరెక్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా మటన్‌ని బట్టి మటన్ కొంచెం లేతగా ఉంటే ఒక 3 విజిల్స్, లేదు అనంటే ఒక 4-5 విజిల్స్ ఇప్పించుకుంటే సరిపోతుందండి. ఇంకా అది కుక్కర్ పైన పెట్టేసాను. జెప్టోలో అయితే నేను కొన్ని థింగ్స్ ఆర్డర్ పెట్టానండి. ఇదైతే చాలా బావుంది. ఒక 10-15 మినిట్స్‌లో అయితే వచ్చేస్తుంది. ఇంకా జెప్టోలో అయితే నేను ఈరోజు వర్మి కంపోస్ట్ కూడా ఆర్డర్ పెట్టాను. 1 కేజీ వర్మి కంపోస్ట్ వచ్చేసి నాకు 69 రూపీస్ పడిందండి. ఇంకా దాంతో పాటు బిర్యానీ చేస్తానని అన్నాను కదా! అందుకని బాస్మతి రైస్ అయితే ఇంకా జెప్టోలో ఆర్డర్ పెట్టాను. చాలా బావుంది. 99 రూపీసే పడింది కేజీ. ఏదో ఆఫర్ నడుస్తూ ఉంది జెప్టోలో. ఇంక ఇక్కడైతే నేను 3 కప్స్ బాస్మతి రైస్ తీసేసుకొని ఇంకా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఒక 1 అవర్ మనకి నానితే చాలా బావుంటుందండి. ఇంకా ఇక్కడైతే విజిల్స్ వచ్చేసాయి. ఇంకొక పక్కన నేను బిర్యానీ రైస్ చేయడానికని చెప్పేసి ఇంకా తాలింపైతే పెట్టేశాను. అందులో కొంచెం ఆయిల్ అండ్ నెయ్యి వేసేసుకొని, మసాలా దినుసులేసుకొని, కొంచెం పుదీనా కూడా వేసేసుకోవాలి. మామూలుగా అయితే ఒక కప్పు బాస్మతి రైస్‌కి 1 కప్పు వాటరేస్తాం గదా! ఇక్కడ వాటర్‌కి లెక్క లేదు. ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ నీళ్లు పోసేసుకొని అది ఒక 3/4 ఉడికిన తర్వాత తీసేస్తాం గాబట్టి వాటర్‌కి మనం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఇంకిక్కడ మటన్ అయితే నేను ఒక 4 విజిల్స్ ఇప్పిచ్చేసాను. మంచిగా ఉడికింది. కొంచెం గ్రేవీ లాగే ఉండాలండి. ఎందుకంటే కొంచెం వాటరేసాం గదా! అండ్ ఇంకా బిర్యానీ చేయడానికైతే ఇంకా ఇట్లా కడాయిలో కొంచెం ఆయిల్ ఏసేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు వేసుకోవాలి. మన ఉల్లిపాయలన్నింటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకైతే మనం వేయించుకోవాలి. ఇంకొక వైపయితే నేను రైస్ కూడా వేసేసాను.
ఇంకిక్కడ పుదీనా ఫ్లేవర్ నేనెందుకు ఎక్కువ వాడుతున్నానంటే మటన్‌లోకి చాలా బావుంటుందండి. ఇంకా పుదీనా కొంచెం గోలిన తర్వాత ఇంకా మటన్ మొత్తం అందులో వేసేసి, అది కొంచెం ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత దాంట్లోకి కొద్దిగా పెరుగు వేశాను. కొంచెం మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు. సో, నాకు గ్రేవీ ఇంత సరిపోతుంది కాబట్టి నేను కొద్దిగానే వేసుకున్నాను. ఇంకా పెరుగు వేసేసుకుంటే కూడా బిర్యానీస్‌లోకి చాలా బావుంటుందండి. ఇంకిక్కడైతే ఒక పక్కన రైస్ కూడా 3/4 ఉడికింది. సో, దాన్ని మనం ఒక ఇలా జాలిగంటతో తీసేసుకొని మంచిగా ఇంకా అందులో కర్రీ పైన ఇలా వేసేసుకోవాలి. రైస్ కూడా ఎక్కువగా ఉడకొద్దండి. 3/4 ఉడికితే సరిపోతుంది. అంటే ఒక ముప్పావు వంతు ఉడికితే సరిపోతుంది. ఇంకొక 25% మనము దీన్ని దమ్ చేస్తాం కదా! అప్పుడు ఉడుకుతుంది. ఇంకా మీ దగ్గర ఉంటే కుంకుమ పువ్వు ఉంటుంది కదా! అది పాలల్లో నానబెట్టేసి ఆ వాటర్ గూడా పైన వేసేసుకోవచ్చండి. నా దగ్గర లేదు అందుకే వేయలేదు. ఇంకిలా అయితే దమ్ పెట్టేస్తున్నాను గాలి బయటికి పోకుండా ఉండడానికి. ఒక 15-20 నిమిషాల వరకి మనం ఇలా దమ్ పెట్టేస్తే ఇంకా మటన్ బిర్యానీ అయితే రెడీ అవుతుందండి. టైం అయితే చూసుకోండి. లేదు అంటే కింద అడుగు మాడుతుంది. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా అయిందో. టేస్ట్ కూడా చాలా బావుంది. ఒకసారి మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. లంచ్ చేసేసిన తర్వాత అలా కూర్చొని టీవీ చూస్తూ పుదీనా అయితే ఒలుస్తున్నానండి. ఎక్కువగానే తెప్పించాను పుదీనా, కొత్తిమీర. ఈ సమ్మర్‌లో అయితే మనకి తప్పకుండా ఉండాల్సింది పుదీనా కూడా. ఎందుకంటే బాగా చలవదనం చేస్తుంది. అందుకని చెప్పేసి నేను పుదీనా క్యూబ్స్ లాగా చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే నేను కొంచెం లెమన్ వాటర్, సబ్జా వాటర్ అనమాట. సో, లెమన్, సబ్జా 2 కలిపిన వాటర్. దీంట్లో కొంచెం ఇప్పుడే కడిగి పక్కకు పెట్టాను కదా పుదీనా, అది కూడా వేస్తున్నాను. డైలీ ఇలా ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్ తాగడం వల్ల మన హెల్త్‌కి కూడా మంచిది. ఈ సమ్మర్‌లో ఎక్కువగా నీరస పడిపోతూ ఉంటాం కదండీ ఇంట్లో ఉన్నా సరే. సో, ఇలాంటి వాటర్ చేసుకుంటే మనకు చాలా హెల్ప్ చేస్తుంది. నీరసాన్ని తగ్గిస్తుంది కూడా. ఇంకా నేను పుదీనా కడిగి పెట్టిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా కడిగి పక్కన పెట్టేస్తున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా మళ్ళీ వాటిని మిక్సీ పట్టేసుకోవచ్చని. మనకి ఈ పుదీనా క్యూబ్స్ మనం స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల అప్పటికప్పుడు మనం పుదీనా వాటర్ చేసేసుకోవచ్చు, మజ్జిగ చేసేసుకోవచ్చు. ఏదైనా కర్రీస్‌లో కూడా పుదీనా క్యూబ్ ఒక్కటి వేసినా, కొత్తిమీర క్యూబ్ ఒక్కటి వేసినా కూడా చాలా బావుంటుందండి. అందుకే ఇంకా నేను క్యూబ్స్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేద్దామని ఇలా చేస్తున్నాను. మనం కొంచెం పుదీనా, కొంచెం సాల్ట్, కొద్దిగా వాటర్ ఏసుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవడమే అండి. ఎక్కువగా వాటర్ అవసరం లేదు. కొంచెం ఒక చిన్న గ్లాసెడు వాటర్ ఏసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకొని, ఇంకా మౌస్‌లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడమే. ఇంకా ఈ పుదీనా వాటర్‌నైతే నేను క్యూబ్స్ లాగా చేసి డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన తర్వాత, మళ్ళీ కొత్తిమీరను కూడా ఇలా క్యూబ్స్ లాగా చేద్దామని కొత్తిమీర పేస్ట్ కూడా పడుతున్నానండి. ఇంకా దీంట్లో కూడా కొంచెం సాల్ట్, వాటర్ అలానే వేసి మిక్సీ పట్టేసి, ఇంకా ఇలా మనం మౌల్డ్స్ ఉంటాయి కదా! దాంట్లో స్టోర్ చేసి పెట్టుకోవడమే. ఇంకా వీటిని కూడా పెట్టేశాను. ఒక 3 అవర్స్ తర్వాత మళ్ళీ బయటికి తీశానండి. క్యూబ్స్ అయితే రెడీ అయిపోయాయి. మనకి ఐస్ క్యూబ్స్ ఎంత టైం పడుతుందో వీటికి కూడా అంతే టైం పర్లేదండి. ఒక 1 అవర్‌లో కూడా అయిపోతూ ఉంటాయి. ఇవి ఉంటే మాత్రం మనము ఈజీగా మనం ఎప్పుడంటే అప్పుడు పుదీనా వాటర్ చెప్పాను కదా! ఇంకా మజ్జిగ ఇవన్నీ కూడా చేసేసుకోవచ్చు. ఇంకా వీటినైతే ఒక బాక్స్‌లో వేసేసి నేను మళ్ళీ ఫ్రీజర్‌లో పెట్టేస్తానండి. మనకి వంట చేసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. నేను మీకు పుదీనా క్యూబ్‌తో పుదీనా వాటర్ చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సాయంత్రం కానీ, మార్నింగ్ కానీ తాగితే కూడా హెల్త్‌కి చాలా మంచిది. మనకి చాలా చలువ చేస్తుంది. ఒక్క పుదీనా క్యూబ్ తీసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసుకొని, సబ్జా గింజలు వేసేసుకొని, కొన్ని వాటర్ ఏసేసుకోవడమే అండి. చాలా బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. అండ్ చూడ్డానికి కూడా చాలా బావుంది చూసారా? ఇంకా ఇదైతే నేను నాకు అండ్ మా హస్బెండ్ కోసం చేశాను. ఇంకా ఈవినింగ్ కదా! అండ్ ఈరోజు సండే కూడా తను కూడా ఫ్రీగా ఉంటారని చెప్పేసి ఇంకిక్కడ మొక్కల దగ్గరైతే కూర్చున్నాము. కాసేపు అలా మాట్లాడుతూ ఇంకా మొక్కల గురించైతే మాట్లాడుకుంటూ ఇంకా షేర్ చేస్తూ తాగేస్తున్నాము. ఇంకా డే అంతా మండే టు సాటర్‌డే అయితే ఎక్కువగా మాట్లాడుకోవడానికి టైం అస్సలు దొరకదండి. మేము ఎక్కువగా స్పెండ్ చేసేది మాత్రం సండేసే. ఇంకా దట్ టూ కూడా మార్నింగ్ కూడా హడావిడి ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అవర్స్‌లోనే స్పెండ్ చేస్తూ ఉంటాం. అండ్ తనకి, నాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. ఇదివరకైతే అమ్మ కూడా ఉండేది. తనకి కూడా చాలా ఇష్టం ఉండేది. ఇంక ఇప్పుడైతే తనకి, నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. ఇంకా వర్మి కంపోస్ట్ అయితే తెప్పించాం కదా! ఆ వర్మి కంపోస్ట్ అన్ని మొక్కల్లో వేయడానికని చెప్పేసి ఇలా అన్నింటిని మళ్ళీ కొంచెం మట్టి తవ్వేసి అందులోకేసేస్తున్నాము. మనము మొక్కలు తెచ్చుకోవడము ఇంపార్టెంటే. కానీ వాటిని జాగ్రత్తగా పెంచుకోవడం ఇంకా ఇంపార్టెంట్ అండి.
సో, కంపల్సరీ డేలో అయితే ఎంతో కొంత టైం ఈ మొక్కలతో అయితే స్పెండ్ చేస్తూ ఉంటాము. నేను ఎక్కువగా స్పెండ్ చేస్తాను. పాపం తనకి టైం దొరకదు. ఆఫీస్‌కెళ్తారు గదా! ఇంకా తనకైతే ఓన్లీ సండేసే పాసిబుల్ అవుతుంది. ఇంకా ఈ మధ్య అయితే పాపం ఎక్కువగా కేర్ తీసుకుంటున్నారు. పురుగులు పడితే కొంచెం మందు స్ప్రే చేయడము, ఇంకా వాటికి వాటరింగ్ చేయడం అయితే మార్నింగ్ తను చూసేసుకుంటారు ఎప్పుడైనా నాకు కుదరనప్పుడు. ఇంకా ఇవి అన్ని మొక్కల్లోకైతే ఏసేసాము. ఒకసారి వర్మీ కంపోస్ట్ ఎయ్యొచ్చు. అండ్ మనకి ఇంట్లో చేసుకున్న ఫర్టిలైజర్స్ కూడా ఎయ్యొచ్చు. ఎంత మనం ఇంట్లో చేసుకున్న ఫర్టిలైజర్స్ వేసినా కూడా మనం వెజిటబుల్ కంపోస్ట్ కూడా చేసుకుంటే బెటర్. సో, అది చేసుకోలేని వాళ్ళు ఇలా వర్మీ కంపోస్ట్ కూడా తెప్పించేసుకొని మొక్కలకి వేసేసుకోవచ్చు. ఒక 15 డేస్‌కి ఒకసారి వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా అన్నింటికైతే వేసేసాము. ఇంకిక్కడ నేను ఈవినింగ్ అలా ఏసాను వాషింగ్ మిషన్‌లోకి బట్టలు. మా బృంద చూడండి మంచిగా ఆడుకుంటుంది ఆ ట్రాలీని తీసేసుకొని. ఇంకా ఈవినింగ్ అయితే బట్టలంతా ఆరేసి, మళ్ళీ గిన్నెలుంటే వాష్ చేసేసుకొని, ఇంకా నైట్ అయిందండి. అన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యేసరికి. ఇలా అయితే బయటికొచ్చాము. ఇంకా మళ్ళీ నెక్స్ట్ 1 వీక్ వరకి వెజిటబుల్స్ కూడా తీసుకుందాం అని జెప్పేసి. మేము ఉండే ఏరియాలో అయితే మాకిక్కడ ఈ కవర్ ఒకటి 20 రూపీస్. సో, ఇక్కడైతే నాకు కొంచెం తక్కువ రేట్‌కొస్తాయి వెజిటబుల్స్. సో, ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాము. ఇంకా వెజిటబుల్స్ తీసుకున్న తర్వాతయితే మళ్ళీ పండ్లు గూడా ఫ్రూట్స్ కూడా తీసేసుకున్నాం. ఈ సీజన్‌లో ఎక్కువగా మనం వాటర్ మిలన్సే తింటూ ఉంటాము. కానీ జామకాయలు తినడం గూడా చాలా మంచిదండి. ఈజీగా డైజెషన్ అవుతూ ఉంటుంది. ఇంకా అవన్నీ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసాము. వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డేకి కావాల్సినవన్నీ ఇలా నేను ముందుగానే తీసి పెట్టేసుకుంటున్నానండి. ఎందుకంటే మార్నింగ్ నాకు కొంచెం టైం అయినా సేవ్ అవుతుందని చెప్పేసి. సో, చూసారు కదండీ! ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్ అండి. టేక్ కేర్.